ఒక ఫోన్ కాల్, ఒక పక్క తీవ్ర నిరాశలో ఉన్న పాస్టర్ గారు, మరోపక్క పరిచర్యకు ఒక కొత్త దారి చూపిస్తున్న కోచ్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ కేవలం మాటల మార్పిడి కాదు, రెండు విభిన్నమైన ఆలోచన విధానాల మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ. ఈరోజు మనం ఈ కథ ద్వారా కూడిక నుండి గుణకారం వైపు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణంగా ఒక అద్భుతం జరిగినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది కదా, కాని ఈ కథలో మాత్రం నిరాశే మిగిలింది. అసలేం జరిగిందంటే, ఒక వాచ్మెన్ ప్రార్థన ద్వారా స్వస్థత పొందాడు. కాని పాస్టర్ గారు మాత్రం చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకిలా? దేవుని శక్తి ఒక అద్భుతాన్ని జరిపించినప్పుడు అది సంతోషానికి బదులుగా నిరాశను ఎందుకు మిగిల్చింది? దీనికి సమాధానం ఆ పాస్టర్ గారు విజయాన్ని ఎలా చూస్తున్నారు అనే దానిలోనే దాగి ఉంది. అవును, పాత సంప్రదాయ పద్ధతిలో విజయమంటే చర్చ్కి ఎంతమంది వస్తున్నారు అనే లెక్కే. అందుకే స్వస్థత పొందిన వాచ్మెన్ చర్చ్కి రాకపోవటం ఆయన దృష్టిలో ఒక పెద్ద వైఫల్యంగా కనిపించింది. పాస్టర్ గారి ఉద్దేశమేంటంటే, ఆ స్వస్థత అనేది ఆ వాచ్మెన్ జీవితంలో ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలకాలి. కాని ఆ వాచ్మెన్ ఏమో దాన్ని జస్ట్ ఒక మెడికల్ ట్రీట్మెంట్లా చూశాడు. అందుకే పాస్టర్ గారు బాధపడ్డారు. అది జీవితాన్ని మార్చే సంఘటనగా కాకుండా ఒక లావాదేవీలా మిగిలిపోయిందని ఫీలయ్యారు. ఈ సమస్యను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ పోలిక ఉంది. అదే రెస్టారెంట్ వర్సెస్ ఫుడ్ ట్రక్. సరే, ఈ రెండు ఆలోచన విధానాల మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దామా? ఇక్కడే అసలు విషయముంది. పాత పద్ధతి ఏమంటుందంటే, ప్రజలు మన దగ్గరికి రావాలి, మనం వాళ్లకోసం ఎదురుచూడాలి అంటుంది. కాని డిఎంఎం ఆలోచన పూర్తి రివర్స్. మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెబుతోంది. ఒకటి రండి అని పిలుస్తోంది, ఇంకొకటి వస్తున్నాం అని వెళ్తోంది. ఈ కొత్త పద్ధతినే డిసైపుల్ మేకింగ్ మూవ్మెంట్ లేదా డిఎంఎం అంటారు. ఇది అచ్చం ఒక ఫుడ్ ట్రక్ లాంటిది. ఖరీదైన రెస్టారెంట్లాగా కస్టమర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చోదు. ఆకలితో ఉన్నవాళ్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోతుంది. అంతకంటే ముఖ్యంగా ఇది కేవలం ఆహారం వడ్డించి రాదు, ప్రజలకు వారి సొంత వంటగదిలోనే వంట ఎలా చేసుకోవాలో నేర్పిస్తుంది. సరే, ఇక్కడే ఇంకో ట్విస్ట్. ఆ పాస్టర్ గారు తన ఇంట్లో డిస్కవరీ బైబిల్ స్టడీ అంటే డిబిఎస్ చేస్తున్నానని నమ్మారు. కాని ఆయన చేస్తున్న దానికి అస్సలైన డిబిఎస్కి చాలా తేడా ఉంది. కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మిస్ అవుతున్నాయి. వినడానికిది చాలా బావుంది కదా, ఒక మంచి ఫ్యామిలీ యాక్టివిటీలా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇది వన్ వే టీచింగ్. ఒకరు చెప్తున్నారు, మిగతా వాళ్ళు వింటున్నారు, అంతే. ఈ పోలిక చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. జిమ్లో వేరేవాళ్లు కష్టపడి బరువులెత్తుతుంటే మనం చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? వాళ్ల కండరాలు పెరుగుతాయి, వాళ్లు బలపడతారు, మనకేం లాభం? ఆధ్యాత్మికంగా బలపడాలన్నా అంతే, ఎక్సర్సైజ్ మనమే చెయ్యాలి. సరే, పాస్టర్గారు చేస్తున్నది సరైన డిబిఎస్ కాకపోతే మరి అసలైన పద్ధతి ఎలా ఉంటుంది? అది చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ మాట్లాడేలా చేసే ఒక 3 దశల ప్రక్రియ. అదేంటో చూద్దాం. ఇందులో కీ పాయింట్ ఏంటో తెలుసా? డిస్కవర్ దశలో ఎవరూ బోధించరు, ప్రతి ఒక్కరూ తమకేమర్థమైందో చెప్తారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడే గురువు. ఇక మల్టిప్లై దశలో ఈ వారం ఫలానా వ్యక్తితో ఈ విషయం పంచుకుంటానని చెప్పడం వల్ల ఒక జవాబుదారీతనం ఏర్పడుతుంది. అయితే ఈ అసలైన డిబిఎస్ పద్ధతిని ఫాలో అవ్వమని చెప్పినప్పుడు పాస్టర్ గారిలోంచి ఒక చాలా లోతైన నమ్మకం, ఒక అపోహ బయటపడింది. అదే ఆయన పరిచర్యను ముందుకు వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకుంది. ఇది చాలామంది చెప్పే మాట. నా ప్రజలు చదువుకోలేదు, వాళ్ళకి బైబిల్ అర్థం కాదు, నేను చెప్తే వింటారంతే. ఈ మాట వెనుక ఒక పెద్ద ప్రశ్న ఉంది. దేవుడి స్వరం వినాలంటే మనం పండితులై ఉండాలా? థియాలజీ డిగ్రీలు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. చదువుకోని వాళ్లు కూడా వాళ్లకు నచ్చిన టీవీ సీరియల్ని ఎంత బాగా విశ్లేషిస్తారు. ఆ క్యారెక్టర్ ఎందుకలా చేసింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని పర్ఫెక్ట్గా చెప్తారు కదా. అంటే కథల్ని, అందులోని లోతుల్ని అర్థం చేసుకునే తెలివి దేవుడు మనందరికీ ఇచ్చాడు. పాస్టర్ గారు తన ప్రజలలోని ఆ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. అందుకే డిఎంఎంలో లీడర్ ఒక టీచర్ కాదు, కేవలం ఒక ఫెసిలిటేటర్, అందరూ మాట్లాడటానికి సహాయం చేసే వ్యక్తి. ఎందుకంటే అసలైన గురువు పరిశుద్ధాత్ముడే. మార్పు ఇక్కడే మొదలవుతుంది. ఈ మైండ్సెట్ గ్యాప్ అనేది కేవలం పాస్టర్ గారి పరిచర్యకే పరిమితం కాలేదు. ఇది ఆయనకు,
ఆయనకు సపోర్ట్ చేస్తున్న సంస్థకు మధ్య ఉన్న విజన్లో కూడా ఒక పెద్ద అగాధాన్ని సృష్టించింది. పాస్టర్ గారి దృష్టిలో ఆ సంస్థ అంటే ఎవరు? వాళ్ళు చర్చి పైకప్పు కోసం టిన్ షీట్లు, ఇతర వస్తువులు ఇచ్చేవాళ్లు, అంతే. ఆయన ఆ సంస్థను కేవలం వనరులిచ్చేదిగానే చూశారు. కాని ఆ సంస్థ అసలు విజన్ అది కాదు. వాళ్ల లక్ష్యం భవనాలు కట్టడం కాదు. ప్రతి ఇల్లు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలి. ప్రతి విశ్వాసీ శిష్యులను తయారుచేసే నాయకుడిగా మారాలి. ఇదొక పెద్ద ఉద్యమం. మరి ఈ పాత మైండ్సెట్ అంటే ఈ కూడిక మైండ్సెట్ ఫలితమేంటి? ఇదిగో 3. గత 3 ఏళ్లుగా ఆ పాస్టర్ గారు నడిపిస్తున్న డీబీఎస్ గ్రూపుల సంఖ్య కేవలం 3. కదల్లేదు, మెదల్లేదు, అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే డిఎంఎం అనేది కూడిక గురించి కాదు, అది గుణకారం గురించి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని స్వయంగా కనుగొని ఇతరులతో పంచుకున్నప్పుడు పెరుగుదల 1+1లా కాకుండా 1-2 అవ్వడం, 2-4 అవ్వడం, 4-8 అవ్వడం, అలా వేగంగా విస్తరిస్తుంది. సో చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. మన ఎదుగుదలకి అసలైన అడ్డంకి ఏది? బయట ప్రపంచమా? లేక మనకు బాగా అలవాటైపోయిన, మనకు సౌకర్యంగా అనిపించే మన పాత ఆలోచన విధానమా? ఆ పాస్టర్లాగే మనం కూడా మన పాత పద్ధతుల్లోనే ఇరుక్కుపోయామా? కూడిక నుండి గుణకారం వైపు మారడానికి మనం సిద్ధంగా ఉన్నామా?